పార్టీకి మంచి పేరు వస్తుంది. అవి చేయడం వల్ల ప్రజలకు మంచి అయితేంది, బొంగు అయితేంది, ప్రజలు ఏమన్నా మనకు పర్మనెంట్ అరవై మన పేరు ఎప్పటికీ చరిత్రలు నిలబడాలని ఊహతోటి మీ నాయన చేసిన రాజకీయం ఇది. నిజంగానే ప్రజలకు చిత్తశుద్ధి మీ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. మీ పార్టీ గురించి వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఈ కొత్త తరానికి మీరు పార్టీ పెట్టింది ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, కమిషన్లు, కలెక్షన్లు వీటి కోసం పెట్టిరు. ఏ రోజు మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ తీసుకురావాలని. మీ నాయన గుండె మీద చేసుకొని చెప్పమను. అక్కడ మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టి దండుకుందామని వచ్చిరు. మీరు కమిషన్లు దండుకుందామని ఏ రోజన్నా మీరు బై ఎలక్షన్ల మీదే చూపించిన చిత్తశుద్ధి మీరు ఏడ చూపించారు? ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు అలయన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయినావు. నీ అల్లుడు రబ్బర్ చెప్పులు హరీషు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండు. అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనికిరాదు, కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ రాదు, మీ నాయనకి అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. మీ నాయన మంత్రి పదవి కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నాయన ఏమి బాపు కాదు, పిత కాదు. ఇక మళ్ళెందుకు పీత ఆయన అని అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అంటే అసలు ఈ భారతదేశంలోనే గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, తర్వాత అక్కడ సౌత్ ఆఫ్రికాల నెల్సన్ మండేలా గారు, ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు చెప్తున్నారు ఈ చరిత్రలో. రోజు చెప్పంగా సక్సెస్ అయిద్దని వాళ్ళ ఆలోచన. నిజంగానే అనుకుంటున్నాను కేసీఆర్ గారిని కూడా నెల్సన్ మండేలా లెక్క లేకపోతే గాంధీ గారి లెక్క ఊహించుకుంటారేమోనండి. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వీళ్ళకి ఏ రోజు పార్టీ పెట్టిన రోజు చిత్తశుద్ధి లేదు. పార్టీ పెట్టి కమిషన్లు, కలెక్షన్లు చేసినటువంటి పరిస్థితి వీళ్ళది. సోనియా గాంధీ గారు 2007లో కరీంనగర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఇచ్చి తీర్థం, నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను ఇచ్చిన మాట నిలబెట్టాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు 32 మంది ఎంపీలలో సగంకి పైన ఒప్పుకోకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, సరే మీకున్న వాక్చాతుర్యంతో ఈరోజు నువ్వు ఏదైతే తుపాకీ రాముడు మాట్లాడుతున్నావు, మీ నాయన పిట్టల ద్వారా కూడా అదే మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేసి గెలిచిండే అనుకుందాం. ఏమైంది? ఇంత ఉత్సవాలు చేసుకొని 10 లక్షలు 15 లక్షల మందిని చేసి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఏం చెప్దాం అనుకుంటారు? దోసుకున్న విధానానికి చెప్దాం అనుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు దోసుకున్న దానికి క్షమాపణ చెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరు రజతోత్సవం 27 నాడు జరుగుతున్న రజతోత్సవంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎట్లాగో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాస్తవం వాళ్ళే చెప్పాలి. బీసీ కులగణన అయింది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. చేయండి, మంచిదే. మా బీసీ బిడ్డలకు మేము చేసినటువంటి కులగణనతోటి అలా 50% పైచిలుకున్నట్టు వాళ్ళు 46% ప్లస్ 10% ముస్లిం ఓబీసీలు కలిపి 56% ఉన్నట్టు నిర్ధారణ అయింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు రియలైజ్ ఆ పార్టీకి బీసీ అధ్యక్షుని చేస్తే డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మీరు డెఫినెట్గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద 6 నెలల పాలన మేము చేస్తుంటే మేము జనానికి సన్నబియ్యం పెడితే ఓర్వలేరా? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి KG to PG ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా? మేము